ఇప్పుడు సంజన ఫస్ట్ లో ఒకసారి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఒక ఇష్యూ వచ్చింది కదా. అప్పుడు శ్రీజ అండ్ ప్రియా నాకు సార్ క్లాస్ స్పీకర్. అప్పుడు ఈ సంజన వీళ్ళందరూ ఏం చెప్పారు, ఇప్పుడు మనమందరం సెలబ్రిటీస్, మేము సెలబ్రిటీస్ అన్నది ఏమీ లేదు, కామనర్స్ అన్నది ఏమీ లేదు అని చెప్పారు కదా. అప్పుడు ఈ రోజు ఎపిసోడ్ లో చాలా కట్ చేశారు. కళ్యాణ్ని పదే పదే నువ్వు సెలబ్రిటీస్ చుట్టూ తిరుగుతున్నావు, సెలబ్రిటీస్ చుట్టూ తిరుగుతున్నావు అంటుంది. సెలబ్రిటీస్ చుట్టూ తిరగడం ఏంటి? ఇప్పుడు ఆ పిల్లోడు కూడా సెలబ్రిటీయే కాదు అనుకో, పోనీ కామనర్ అనుకో, ఏంటి సెలబ్రిటీస్ గొప్ప, ఏంటి సెలబ్రిటీస్ గొప్ప అంటున్నా. కావాలంటే తనకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి తన చుట్టూ తిరుగుతున్నారాను. సెలబ్రిటీస్ చుట్టూ తిరగడం ఏంటి? సెలబ్రిటీస్ చుట్టూ. అండ్ ఇంకొకటి, తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు సంజనకి ఈ రోజు ఇచ్చి పాడేశారు. ఆమె క్లియర్ గా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది ఇండైరెక్ట్ గా. మళ్ళీ నేనేం అనలేదు, ఇలా అమ్మాయిని తక్కువ చేసి చూడలేదంట. ఇక్కడ మాధురి ఎంత నచ్చిందంటే భలే స్టాండ్ తీసుకుంది. బయట కళ్యాణ్తో మాట్లాడుతున్నప్పుడు కూడా అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడకన్నది, లోపల కూడా సేమ్ అదే మాట మాట్లాడింది. సూపర్ అనిపించింది. అండ్ లైవ్ లో కూడా ఈ రోజు మాధురి గారు ఆ టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ లో కూడా ఆవిడ తన గ్యాంగ్ లోకి అందరినీ తీసుకునే విధానం ఉంది చూడండి. ఒక ప్రేమతో, చాలా ప్రేమతో తీసుకోవడానికి ట్రై చేస్తుంది. నో యాక్టింగ్, నో మాస్క్, జస్ట్ ఓపెన్ గా నువ్వు నా దాంట్లోకి రా, అది కూడా ప్రేమతో పాపం హగ్గ చేసుకుని మరి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు నా దాంట్లోకి రా, వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళిపోతావా, వెళ్ళిపోతే వెళ్ళిపో, నేను ఫీల్ అవను, ఆడియన్స్ చూసుకుంటారన్నట్టు ఉందనమాట. నువ్వు నీ గేమ్ లో తప్పు చేస్తే, అంటే బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీరు ఎన్నిసార్లైనా మారొచ్చు, గ్రూపులు ఎన్నిసార్లైనా మారొచ్చు అన్నది కదా కాన్సెప్ట్. సో మీరు అలాగూ ఉండకపోవచ్చు నా దగ్గర, తర్వాత మారిపోవచ్చు. ఎవరు ఇమ్ము ఆల్రెడీ అక్కడ సంజనతో ఏం చెప్తున్నాడు, నేను నీ దగ్గరకు వచ్చేస్తా, ఈ రోజు అక్కడ భజన చేస్తున్నా, రేపు నీకు భజన చేస్తా అంటున్నాడు. ఈ వారం మాత్రం ఎమ్ము వారం కామెడీ ఫుల్ పండిస్తాడు. జస్ట్ ఆ సోఫాలో కూర్చున్నాక జస్ట్ క్యారెక్టర్స్ గురించి చెప్తుంటేనే కామెడీ స్టార్ట్ చేశాడు. ఈ వారం మన ఎమ్ము మాత్రం పూర్తిగా యూజ్ చేసుకుంటాడు. బట్ అంతకంటే ముందు మనం ఈ సంజన వర్సెస్ కళ్యాణ్ అండ్ తనూజ దీని గురించి మాట్లాడుకుందాము. సంజన ఏమంటుంది తనూజని, తెల్లారింది, గొడవ కావాలి, కంటెంట్ కావాలి, అందుకు స్టార్ట్ చేశారంట. అసలు గొడవ స్టార్ట్ చేసింది ఎవరు? ఈమె. నాగ్ సార్ మాత్రం వీకెండ్ ఖచ్చితంగా సంజనకి క్లాస్ పీకాలి, ఒక్క విషయంలో కాదు, తన క్యారెక్టర్ అసాసినేషన్ చక్కగా చేసేస్తుంది. ఆ తర్వాత నేనేం చేయలేదు అంటుంది. దీనికోసం క్లాస్ పీకాలి. అండ్ రెండు, సెలబ్రిటీస్ ఏంటమ్మా సెలబ్రిటీస్, మనకి ఎపిసోడ్ లో కట్ చేస్తాడు తెలుసా, అది ఎపిసోడ్ లో కట్ చేస్తాడు. ఆమె కళ్యాణ్ని సెలబ్రిటీస్ చుట్టూ ఇల్లు తిరుగుతావు అని చెప్పేసి నేను నామినేషన్ లో అంది కదా, మళ్ళీ ఈ రోజు మొదలెట్టింది. ఆ సోఫాలో గొడవైంది కదా, అక్కడ ఎపిసోడ్ లో కట్ చేస్తాడు. భలే కోపం వచ్చింది నాకు అది చూస్తే సంజన మీద. ఏంటి సెలబ్రిటీస్, ఏం గొప్ప మీరు, ఏ విషయంలో గొప్ప? కళ్యాణ్ కంటే కళ్యాణ్ వచ్చాడు హౌస్ లోకి, మీరు వచ్చారు, అక్కడ కళ్యాణ్ కంటెస్టెంట్, మీరు కంటెస్టెంట్, సెలబ్రిటీ చుట్టూ తిరుగుతున్నారంట. సెలబ్రిటీ చుట్టూ తిరగడం అంటే కళ్యాణ్ చుట్టూ నువ్వు ఎమ్ము చుట్టూ తిరగట్లేదా? నీది మాత్రం కరెక్ట్ బాండా, కళ్యాణ్ అంటే తనూజాది మాత్రం గేమ్ కోసం పెట్టుకున్న బాండా. నేను ఎమ్మె లేకపోతే ఈ హౌస్ లో ఉండలేకపోతుంది. ఫస్ట్ టైం నాకు సంజన మీద ఈ రోజు చాలా కోపం వచ్చింది. ఇన్నిసార్లు నేను చాలా చాలా విషయాల్లో సంజనాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చాను, కానీ ఈ రోజు ఎమ్ము లేకపోతే నేను ఉండలేను, ఎమ్ము ఉన్నాడు కాబట్టి, నా బిడ్డ ఉన్నాడు కాబట్టి నేను ఉన్నా. మరి వాళ్ళ కూడా అదే చెప్తున్నాడు కళ్యాణ్. థర్డ్ వీక్ లో నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు, నన్ను తనూజ సపోర్ట్ చేసింది, నేను తనూజతో మా బాండ్ పెట్టుకున్నాను, నాదేమో ఫేక్ బాండా, నీది మాత్రం కరెక్ట్ బాండా. ఇప్పుడు నేను కూడా నిన్ను అనొచ్చు, నువ్వు నిఖిల్ స్ట్రాంగ్ గా ఉన్నాడు కదా అందుకే నువ్వు నిఖిల్ చుట్టూ తిరుగుతున్నావు అని నేను అనలేనా? ఫుల్ ఇచ్చి పడేసాడు కళ్యాణ్. మామూలు మాటలు జాగ్రత్త అని చెప్పేసి. నిఖిల్ వచ్చిన తర్వాత అంట తనూజ అంట నిఖిల్తో ఎక్కువ ఉంటుందంట, అందుకంట కళ్యాణ్కి నిఖిల్ అంటే కోపం అంట, అందుకంట కెప్టెన్సీ టాస్క్ లో గౌరవ్ కంట కళ్యాణ్ సపోర్ట్ చేసాడంట. ఈవిడ గారు పెట్టుకున్న ఎజంప్షన్స్, తినైతే అందరి మీద ఎజంప్షన్స్ పెట్టేసుకోవచ్చు, అవతల నిజాలు కూడా మాట్లాడకూడదు. అంటే ఇక్కడ మాధురి తీసుకున్న స్టాండ్ తప్పు. అమ్మాయి గురించి అలా మాట్లాడకుండా సూపర్ నచ్చింది ఈ రోజు మాధురి గారు. వరుసగా మాట్లాడుకుందాం, లేదంటే కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతాం. గౌరవ్ అందరికి ఏం చెప్తున్నాడు అంటే, గౌరవ్ నాకు ఎమ్మో చెప్పాడు అందుకే నేను ఆయేషాన్ని సేవ్ చేశానని అందరితో చెప్తున్నాడు. ఇది జస్ట్ ఎమ్ము మీదకి తోసేస్తున్నాడు గౌరవ్. సింపుల్ అప్ప. తను ఎమ్ము చెప్పాడు, ఎమ్ము చెప్పలేదని నేను అంటలేదు. అండ్ ఆయేషా కూడా అడిగింది, ఆయేషా అడిగింది కాబట్టి ఆయేషాన్ని సేవ్ చేశాడు. అండ్ ఆయేషా అడగకపోయినా ఆయేషాన్ని సేవ్ చేద్దాడు. ఇక్కడ ఎమ్ము అడగడం వల్ల ఏం సేవ్ చేయలేదు. గౌరవ్ ఇక్కడ ఒక ముసుగు వేసుకుని మనల్ని నమ్మించడానికి ట్రై చేస్తున్నాడు. అబ్బో గౌరవ్ చాలా తెలివైనడు, మాస్క్ వేసుకుని మనతో ఆడుతున్నాడు. సో ఇది మనం గమనించకపోతే మనం ఫూల్స్ అవుతాం. అక్కడ ఏం చెప్తున్నాడు, అబద్ధం అది.
ఎమ్ము చెప్పడం వల్లే నేను సేవ్ చేశాను అన్నాడు చూడ, 100% అబద్ధం. దివ్య అండ్ మాధురి అండ్ తనుజ వీళ్ళకి తెలియక ఓహో ఎమ్ము చెప్పినందుకే గౌరవ్ చేశాడా అని అనుకుంటున్నారు. వీళ్ళకి తెలియట్లేదు గౌరవ్ గురించి. గౌరవ్ క్లియర్ గా ఆడుతున్నాడు. ఎమ్ము చెప్పి అనవసరంగా ఎమ్ము ఆ ఇష్యూలో బుక్ అయిపోయాడు. కానీ ఎమ్ము సంబంధమే లేదబ్బా. ఎమ్ము చెప్పినా చెప్పకపోయినా తన ఆయేష్ అనే సపోర్ట్ చేస్తాడు. నా మాట గుర్తు పెట్టుకోండి. మీలో ఎవరు నా మాట సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా ఇది నిజం. నేను గౌరవ్ని చదువుతున్నా, చాలా క్లియర్ గా తన మైండ్ సెట్ లైవ్ చూస్తుంటే అర్థమవుతుంది. చాలా తెలివిగా తను సేవ్ చేసిన చేయాలనుకున్న వాళ్ళని చేసేసి నాకు ఎమ్మో చెప్పాడు, నాతో ఒక డీలు పెట్టుకున్నారు, ఆ డీలు కోసం నేను సేవ్ చేశాను అన్నాడు. లేదు, అంత దొంగ కబుర్లు. ఎమ్ము మీదకి అమ్మయ్య ఎలాగో అడిగాడు నన్ను, ఎమ్ము తూసేద్దాం ఎమ్ము మీదకి, అంతే సింపుల్. అంతకు మించి ఏం కాదు. ఇక్కడ దివ్య ఏమంటది, అసలు నీ పేరే రాలేదు, అన్ని టికెట్స్ వచ్చి ఇచ్చాడు కదా ఎమ్ము, ఒక్కళ్ళు కూడా నీ పేరు చెప్పలేదు, ఎలా నిన్ను నామినేట్ చేస్తారనుకున్నావు అంటే ఏం లేదబ్బా గౌరవ్ కావాలని చేశాడు, తన ఆయేష్ అనేది సేవ్ చేసుకుంటాడు, అనవసరంగా ఎమ్ము మీదకు తోసేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి చెప్తున్నాడు. ఎమ్ము చెప్పాడు అందుకు సేవ్ చేశాను, నువ్వు ఎందుకు చెప్తున్నావు? నువ్వు నిజంగా ఎమ్ము చెప్పాడు కాబట్టి సేవ్ చేసావు, నువ్వు ఎందుకు అందరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నావు అంటే ఇక్కడ ఎమ్ముని బ్యాడ్ చేయాలి, నువ్వు చాలా మహానుభావుడు అయిపోవాలి అంటే నువ్వు ఆయేషాన్ని సేవ్ చేసేసుకోవచ్చు, నువ్వు నీ తెలివితేటలతో నీ ఫ్రెండ్ అయిన ఆయేషాన్ని సేవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఎమ్ము మాత్రం బ్యాడ్ అయిపోవాలి. ఎందుకంటే తర్వాత లైవ్ లో లోపల ఎవరు రమ్య ఫేక్ అండ్ తనూజ ఫేక్ అని లోపల మాట్లాడుకుంటారు చూడండి, కెప్టెన్సీ రూమ్ లో కొంచెం చూపించాడు ఈ రోజు ఎపిసోడ్ లో. అక్కడ చెప్తాడు నువ్వు నాకు ఫ్రెండ్ అండ్ ఈ రోజు కూడా ఏంటది చపాతీ విషయంలో మాధురి గారు ఏదో కామెడీ చేశారు కదా, ఆ కామెడీ కూడా బయటకు వచ్చి నేను కెప్టెన్, నాకు పవర్ ఉంది, ఎందుకు అలాగా మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నాడు కదా. ఇలా ప్రతిదానికి కూడా నిన్న కూడా అంతే, ఒకవేళ ఆయేషా పక్కన నిఖిల్ ఉంటే ఎవరిని ప్రిఫర్ చేసేవారు అని అడిగారమ్మా. అడిగినందుకు కూడా అక్కడికి వెళ్ళి ఇలా ఆయేషాతో చెప్తున్నాడు, ఇలా అడుగుతున్నారు నేను ఎందుకు చెప్పాలి, వాయ్. సో తనంటూ ఒక గేమ్ ఆడుతున్నాడు గౌరవ్, చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడు. ఇక్కడ నాకు ఎమ్ముని ఇరికించేశాడు, చాలా తెలివిగా ఎమ్ముని ఇరికించేశాడు. అనవసరంగా ఎమ్ము ఇరుక్కుపోయాడు. ఆ ఎమ్ము చెప్పకపోయినా కూడా ఆయేష్ అనే సెలెక్ట్ చేసేవాడు. ఇది ఒకటి అయింది. నెక్స్ట్ తనూజ వర్సెస్ ఎమ్ము. ఈ గొడవలో ఎమ్ము పాయింట్స్ చాలా వరకు కరెక్ట్ ఉన్నాయి అండ్ తనూజ తన పాయింట్స్ కూడా కరెక్ట్ పెట్టుకుంది. అండ్ నేను అనేది ఒకటే, నువ్వు ఈ పాయింట్స్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, నామినేషన్ లో మాట్లాడి ఉండుంటే ఎమ్ము గ్రాఫ్ పెరుగుండేది ఖచ్చితంగా. అండ్ ఎమ్ము ఏమంటాడు, ఇది నాన్న బాండ్ ఫేక్ అంటున్నాడు. నాన్న బాండ్ ఫేక్ అయితే అమ్మ బాండ్ ఫేక్ కాకుండా ఎందుకు ఉంటది? అది ఫేక్ అయినప్పుడు ఇది ఫేక్ అంటే అది సీరియల్ యాక్టింగ్ అంటున్నావు. అది సీరియల్ యాక్టింగ్ అయితే నువ్వు చేసేది కూడా సీరియల్ యాక్టింగే కదా. ఇప్పుడు ఎలా ఉంటదంటే కాన్సెప్ట్, పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనపడినట్టు ఉంటది. నువ్వు సీరియల్ యాక్టింగ్ చేస్తుంటే అవతల వాళ్ళు కూడా సీరియల్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుందేమో నీకు. అంటే నేనైతే ఇప్పటి వరకు ఎమ్మో అండ్ సంజన బాండ్ నాకు చాలా నచ్చింది, చాలా ప్యూర్ రియల్ అని ఫస్ట్ నుంచి చెప్తున్నా. అట్ ది సేమ్ టైం నాకు తనూజ అండ్ భరణి గారి బాండ్ కూడా నాకు నచ్చింది. బట్ ఇక్కడ తిన ఏమంటున్నాడు, వాళ్ళది సీరియల్ యాక్టింగ్ అనిపించింది, నాకు వాళ్ళది ఫేక్ అనిపించింది అని అంటున్నాడు. నువ్వు ఆల్రెడీ ఒకరితో బాండ్ పెట్టుకుని దట్టు నువ్వు అమ్మ అనే స్థానం ఆమెకి ఇచ్చి అమ్మ అని మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు ఇంకొకరిని అన్న అంటున్నప్పుడు నువ్వు అనకూడదు. నువ్వు బాండ్ పెట్టుకోకుండా వేరే వాళ్ళు నాను. ఇదొకటి నచ్చలేదు. రెండు, నువ్వు నామినేషన్స్ లో సేఫ్ గా పట్టుకెళ్ళి కళ్యాణ్ చేతిలో పెట్టడం నచ్చలేదు. ఆ తర్వాత తను ఎన్నేను ఇప్పుడు ఎమ్ము ఫ్యాన్స్ ఏమంటారంటే లేదక్క వాళ్ళు చాలా చెప్పుకున్నారు, ఎమ్ము చాలా చెప్పాడు, నేను ఎందుకు నామినేట్ చేయలేదు, ఎందుకు కళ్యాణ్కి ఇచ్చానని. ఇవన్నీ కూడా రీజన్స్ కాదమ్మా. తను సేఫ్ గేమ్ ఆడాడు అక్కడ. ఒక్క టికెట్ ఉంచుకోలేడా, ఒకటి నువ్వు ఉంచుకో, ఒకటి కళ్యాణ్కి ఇచ్చుకో. కళ్యాణ్ తన పాయింట్స్ చెప్పుకుంటాడు తనుజ మీద, నువ్వు నీ పాయింట్స్ చెప్పుకో. నువ్వెందుకు ఒక టికెట్ ఉంచుకోలేదు, ఇది పాయింట్. వీకెండ్ ఖచ్చితంగా నాకు సార్ అడుగుతారు, నీకు పవర్ వచ్చి 5 టికెట్స్ ఇస్తే ఒకటి కూడా ఎందుకు ఉంచుకోలేదు? ఉంచుకుంది కదా ఆయేష, తన రీతుని నామినేట్ చేయాలనుకుంది, చేసుకుంది ధైర్యంగా. అలా ధైర్యంగా ఆడండి. బయట నెగిటివ్ అవుతావో పాజిటివ్ అవుతావో అన్నది పక్కన పెట్టి మీరు ధైర్యంగా ఆడండి. ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటారు ఎవరు ఎలాగ ఆడారు అన్నది. అసలు నువ్వు ఆడకుండానే సేఫ్ గేమ్ ఆడి పక్కన కూర్చుంటే ఎలాగా? ఇప్పుడు ఆడతాడు ఈ వీక్, ఈ వీక్ ఫుల్ కామెడీ, సోఫాలో కూర్చోగానే కామెడీ చేశాడు. నేను ఏమంటున్నా అంటే ఇక్కడే మిగిలిపోకు అంటున్నా నేను. అండ్ నాగ్ సార్ కూడా ఇదే చెప్పాలి ఎమ్ముకి, నువ్వు ఎక్కడే మిగిలిపోకు, కామెడీ దగ్గరే ఆగిపోకు, గట్టిగా ఫైట్ ఇయ్యి. ఆ రోజు హైపరాది చెప్పింది కూడా అదే, నువ్వు ఫైర్ చూపించని. బట్ నిన్న ఇంకోటి అంటాడు, ఆయేష తనూజాని టార్గెట్ పెట్టుకుని వచ్చిందంటే తనూజ బయట టాప్ లో ఉందని అర్థం. అలాంటప్పుడు ఆయేష్ అనే తనూజాని టార్గెట్ పెట్టుకుని వచ్చినప్పుడు నేను ఎందుకు పెట్టుకుని రాకూడదు? నాకు కూడా తనూజ ఫేక్ అనిపిస్తుంది. అండ్ ఇదే విషయం కళ్యాణ్తో అంటాడు, ఈ వీక్ అంతా చూడు
తను జెన్యున్ కాదని నువ్వు తెలుసుకుంటావు అని చెప్పేసి అంటాడనమాట. లోపల కూడా అన్నాడు కదా బాత్రూంలో, మధ్యలో దివ్య బలి ఇలా వీళ్ళిద్దరూ వీళ్ళు మాట్లాడుకోరు. ఇక్కడ యమ్ము వచ్చేసి దివ్యతో మాట్లాడతాడు, తనూజ వచ్చేసి దివ్యతో మాట్లాడుతుంది. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకు రమ్య క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వకుండా నేను ఇంతే, నేను ఫేక్ అని చెప్పేసి అనాలి అంటున్నాడు. నేను ఇక్కడేమంటున్నానంటే తనూజ ఆన్సర్ నువ్వెవరు నన్ను అడగడానికి అని రమ్య అని అంటది కదా, నువ్వెవరు నన్ను అడగడానికంటే తన తోటి కంటెస్టెంట్ నీలో ఉన్న లోపాలు బయటికి లాగడానికే రమ్య చూస్తుంది. అండ్ రమ్య అన్నదంట ఆయేష చెప్తుంది కదా, నేను ఎట్టి పరిస్థితుల్లో తనూజను ఎలిమినేట్ చేయాలన్న టార్గెట్ తో వచ్చింది అని చెప్పేసి. సో అలా అని అంటది. అక్కడ ఇది నువ్వెవరు నన్ను అడగడానికి అని అనక్కర్లేదు, ఎందుకంటే తనకు ఆ రైట్ ఉంది, ఎందుకంటే నువ్వు తోటి కంటెస్టెంట్వి, నీలో ఉన్న లోపాలు తను చూపించాలి అని అనుకుంటుంది. బట్ నేనేమంటానంటే తనూజ ఈ ఏదైతే క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు కదా, ఫస్ట్ రమ్య స్టార్ట్ చేసింది, దానికి మాధురి తోడైంది. ఈ క్యారెక్టర్ అసోసియేషన్ ని ఎందుకు అక్కడ మాట్లాడలేదని చాలా మంది అంటున్నారు. రమ్య కూడా ధైర్యంగా దమ్ముంటే ఇక్కడ మాట్లాడు అని అంటుంది. నేనేమంటానంటే తనూజ కావాలన్న టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకు ఒక క్యారెక్టర్ అసోసియేషన్ విషయాన్ని పదే పదే నేషనల్ టీవీలో మాట్లాడి అది ఇంకా నెగిటివిటీ లాగా చేసుకోవడం తనకు మంచిది కాదు కదా. సో అందుకు దాన్ని డైవర్ట్ చేయడానికి జస్ట్ చప్పట్లో అని చూపించి మాత్రం కూర్చుంది. అది చాలా మందికి అర్థం అవ్వట్లేదు. తనూజ చాలా తెలివైంది, చాలా తెలివిగా గేమ్ ఆడుతుంది. తనకు కావాలన్న టాపిక్ ని డైవర్ట్ చేసింది, ఆన్సర్ ఇవ్వలేక కాదు, తన దగ్గర ఆన్సర్ ఉంది అందుకే చెయ్యేసి ఇక్కడేసి ఇవన్నీ చూపించుకుంది. తన టాపిక్ ని కావాలని డైవర్ట్ చేస్తుంది. వద్దు, ఈ క్యారెక్టర్ అసోసియేషన్ల దగ్గరికి వెళ్ళొద్దు, ఇది మంచిది కాదు నాకు అని తను ఉంది. బట్ ఈ రోజు సంజన మళ్ళీ సేమ్ టాపిక్ రేస్ చేసేటప్పటికి ఇంకా తనూజకి పాపం ఏడుపు వచ్చింది. సో ఏడుపు వచ్చి వెళ్ళింది. నువ్వెందుకు నన్ను లాగుతున్నావు? నీకు కళ్యాణ్ మీద కోపం ఉంటే, కళ్యాణ్ నామినేషన్ మీద కోపం ఉంటే కళ్యాణ్తో మాట్లాడుకో, ఎందుకు నన్ను లాగుతున్నారు? ఈవెన్ బయట మాధురి కూడా అంటది, నీకు నామినేషన్ ప్రాబ్లం కదా, కళ్యాణ్తో అది మాట్లాడుకో, మధ్యలో తనూజని ఎందుకు లాక్కొస్తున్నావు అని చెప్పేసి చాలా గట్టిగా. తనూజ కూడా మైండ్ యువర్ వర్డ్స్ అని చాలా గట్టిగా మాట్లాడింది. సూపర్ అనిపించింది. సంజనాకి ఇచ్చి పడేసింది. నేను తక్కువ చేయలేదు అంటుంది. సంజనాకి మాధురిని తిరగేసే ధైర్యము, తనూజాన్ని తిరగేసే ధైర్యం అంటే మాటల్లో లేదు లేదు. అండ్ తన వైపు నిజం ఉంటే మనం ఆడియన్స్ సపోర్ట్ చేస్తాం సంజనాని, బట్ ఈ రోజు తన వైపు నిజం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాస్క్. ఆ టాస్క్లో నాకు అందరికంటే ఆ కళ్యాణ్ ఆ జడల గెటప్ మాత్రం ఎంత వింతలో విడ్డూరం అని చెప్పేసి ఏదో నాకు అది బిగ్ బాస్ చెప్పాడు కదా, ఆ వింతలో విడ్డూరం నాకు ఫస్ట్ కళ్యాణ్లో కనిపించాయి. కళ్యాణ్ నెక్స్ట్ ఇమ్ము వాళ్ళ గెటప్లు, నెక్స్ట్ సాయినో తనూజానో ఆ గెడ్డాలు వేసుకుని విపరీతంగా విడ్డూరంగానే ఉన్నాయి ఆ గెటప్లు. సో ఆ టాస్క్ స్టార్ట్ అయింది. అంతకుముందు కొన్ని పాయింట్స్ వదిలేసినట్టున్నా, ఫస్ట్ ఆ ఫ్లోలో వెళ్ళిపోదాం, ఆ తర్వాత ఒకసారి చూస్తా. అండ్ లైక్ అడగడం మర్చిపోయా, సబ్స్క్రైబ్ అడగడం మర్చిపోయా. లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. ఇంతవరకు ఎవరైతే చూసుకుంటూ వచ్చారో వాళ్ళు వీడియో కొంచెం పాస్ పెట్టి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే నేను కమ్యూనిటీ పోస్టులు పెట్టేస్తా కొన్ని సింపుల్గా, సో మీ వర్క్ రావడం కోసం. సో ఇది మళ్ళీ ఫ్లో పోయింది. ఆ టాస్క్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ టాస్క్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ రూల్ ఏంటి? ఆ గ్యాంగ్ ఈ సైలెన్సర్ సంజన దగ్గర ఉండొచ్చు, మాధురి దగ్గర ఉండొచ్చు. ఈ వారం రోజులో ఎప్పుడు ఎటైనా వీళ్ళు మారిపోవచ్చు. వీళ్ళ దొంగలు, వీళ్ళని ఎవరిని నమ్మకూడదు, వీళ్ళ కరడు కట్టిన నేరస్తులు. ఇది కదా టాస్క్. సో ఈ టాస్క్ ప్రకారం టాస్క్ స్టార్ట్ అవగానే మాధురి తన పావులు ఎంత తెలుగుగా కదుపుతూ వచ్చిందంటే, ఓపెన్, నో మాస్క్, నో హిహి అని నవ్వడాలో ఏం లేదు, అడగడమే షౌటింగ్. పక్కన కూర్చుని గౌరవ్ అంటాడు కదా, ఆవిడ మాధురి మేడం ఒకవైపు అరుస్తుంది, ఇంకోవైపు ప్లేయింగ్ నైస్లీ అంటున్నాడు. అది చేస్తుంది మాధురి. లైవ్ చూస్తుంటే కూడా ఎంత నచ్చిందంటే మాధురి ఆ దివ్య దగ్గరికి వెళ్తుంది, నా దగ్గరకు వచ్చి అని హగ్గ చేసుకుంటుంది, వార్నింగ్లు ఇస్తుంది. నువ్వు నా దగ్గరే ఉండి నువ్వు బయటికి వెళ్ళిపోయావు అనుకో, ఆడియన్స్ చూసుకుంటారు, నువ్వు రాంగ్ అయిపోతావు అన్నట్టు చెప్తుంది అనమాట. సో భలే నచ్చింది. లైవ్ లో ఫస్ట్ టైం మాధురి గారు నచ్చారు. రెండు రకాలుగా, ఒకటి తనూజ కోసం స్టాండ్, తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు కోసం స్టాండ్ తీసుకోవడం నచ్చింది. నెక్స్ట్ టాస్క్ లో నచ్చింది. ఈవిడ సంజన గనక దొరికితే వదలదు. ఆ డైలాగ్స్ మాట్లాడుకుందాం. సో వరుసగా వద్దాం. కళ్యాణ్ తనూజ కోసం కొన్ని మాటలు మాట్లాడతాడు, అవి నాకు అంత ఎక్కలేదు. అండ్ నాకు ఇక్కడ కళ్యాణ్ తనూజని సరిగ్గా అర్థం చేసుకోకుండా రాంగ్ లో పోతున్నాడు అని నాకు అనిపించింది. సుమన్ ని నామినేట్ చేస్తే తనూజ తినకెందుకు? తను నీ ఫ్రెండ్ తను ఏదో సేఫ్ గేమ్ ఆడుకుందా, ఏం ఆడుకున్నదా అన్నది తనది. నువ్వు సుమన్ని నామినేట్ చేస్తే నువ్వు నామినేట్ చేయడం ఏంటి తనూజని? నువ్వు అప్పుడే చెప్పు, నువ్వు నామినేట్ చేసింది తప్పు, సుమన్ నామినేట్ చేయడం అని ఫ్రెండ్ కదా
అడగాలి, అంతేగాని ఆరేసనం ఉంది నాకు అందుకు నామినేషన్ లో వేస్తానని. ఇప్పుడు ఎలా తయారైంది చెప్పనా? ఆ బాహుబలి ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్టు ఇక్కడ కళ్యాణ్ తనూజాని ఎందుకు నామినేట్ చేయాలనుకున్నాడు, ఇది పెద్ద క్వశ్చనే కూర్చుందనమాట. నాకు తెలిసి ఇక్కడ నాకు సార్ అడుగుతారేమో అసలు ఎందుకయ్యా ఎందుకు నామినేట్ చేయాలనుకున్నా, రీజన్ అయినా చెప్పు, ఎవరికి అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి. అప్పుడేం ఫిక్స్ అయ్యానంటాడు, ఏం లేదు అప్పుడేం ఫిక్స్ అవ్వలేదు, చెప్పట్లేదు బయటికి రీజన్ ఏంటి అన్నది చెప్పట్లేదు. ఆ నామినేషన్ వేసినా మనకు తెలిసేది, ఆ నామినేషన్ ఏమో వేయలేదు, మనకేమో అర్థం అవ్వట్లేదు. సేమ్ ఆ బాహుబలి సీజన్ 1 లాగా అయిపోయింది. ఆ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్టు, ఇక్కడేమో మన కళ్యాణ్ తనుజాని ఎందుకు నామినేట్ చేయాలనుకున్నాడు, ఈ రెండు అర్థం అవ్వట్లేదు. చూద్దాం ముందు ముందు అయినా అర్థం అవుతుందేమో. లాస్ట్ వీక్ ఏమో నేను ఆకాశానికి ఎత్తేసా, ఈ వారం ఎత్తలేదు అంటాడు. మళ్ళీ నేను నామినేట్ చేసినా తన్నే ఫ్రెండ్ గా ఉంచుకుంటానంటాడు. క్లారిటీ లేదు ఈ విషయంలో కళ్యాణ్ది. సో అని నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటో రమ్య ఆల్రెడీ చెప్పేసింది. రమ్య ఏం చెప్పిందో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, మాకేం తెలుస్తుంది అయ్యా, నువ్వు నామినేట్ చేస్తే తెలుస్తుంది కదా. రమ్య ఏదో తనుజ టార్గెట్ పెట్టుకుని వచ్చింది. ఇప్పుడు ఆయేష ఏమో ఓపెన్ గా తనుజన టార్గెట్ అని చెప్పింది. కళ్యాణ్ ఏమో ఈ అమ్మాయి రమ్య ఏమో ఓపెన్ గా తనుజన టార్గెట్ అని చెప్పకుండా ఆమెను టార్గెట్ చేస్తుంది. నువ్వేమో రమ్య పాయింట్స్ అన్ని చెప్పేసిందంటే ఎలాగా, నువ్వు చెప్పు మాకు అర్థం అవ్వట్లేదు, వీఆర్ వెయిటింగ్ అనిపించింది అమ్మా. ఎప్పటికీ కూడా క్లారిటీ లేదు, ఏదేదో చెప్తున్నాడు ఒక్కోసారి. ఇది నెక్స్ట్ మేబీ నాకేమనిపించిందంటే నిన్న లైవ్ లో రమ్య ఒక మాట అంటది, ఇప్పుడు ఇలా చెయ్యేసుకోమని చెప్పేసి తనూజ అంటది కదా, ఇక్కడ చెయ్యి అని చెప్పేసి. అప్పుడు రమ్య అక్కడే యాక్షన్ చేసి చూపిస్తుంది. నువ్వేం చేస్తావు తెలిసి ఇదే చేస్తావు, ఆ పిల్లోడు బలైపోతున్నాడు, పిల్లోడు ఇలా చెయ్యేస్తాడు, నువ్వేమో ఇష్టం లేనట్టు ఇలా లాక్కుంటావు, మళ్ళీ వచ్చే పిల్లడు చేస్తాడు, నువ్వు ఇలా లాక్కుంటావు. అంటే నువ్వు కావాలని కళ్యాణ్ని నెగిటివ్ చేస్తున్నావు. నువ్వు కావాలంటే తను వద్దనైనా చెప్పాలి, లేదా నువ్వు నార్మల్ గా అయినా ఉండాలి. నువ్వెందుకు డిస్కంఫర్ట్ లాగా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు డిస్కంఫర్ట్ లాగా బిహేవ్ చేస్తుంటే బయట కళ్యాణ్ నెగిటివ్ అవుతున్నాడు అంటది రమ్య పాయింట్ తప్పట్లేదు, తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్ట్. సో అంటది. సో మేబీ అదేమన్నా కళ్యాణ్కి హిట్ అయిందేమో, అది కళ్యాణ్కి హిట్ అయ్యి ఓహో ఒకవేళ ఏమన్నా తనుజ కావాలని చేయట్లేదు, బట్ అలాగని రమ్య పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అని అనలేదు. చాలా మంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అది రమ్య పట్టుకెళ్ళి అక్కడ పెట్టింది. చాలా మంది అలా అనుకోవడం వల్లే కళ్యాణ్కి ఆ 53% ఇవి రావడానికి రీజన్. సో మేబీ తనూజ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుందేమో కళ్యాణ్ వల్ల అని ఆడియన్స్ అనుకున్నారు. అందుకనే 53% కళ్యాణ్కి ఎగ్నెస్ట్ ఓట్లు వేశారు. సో ఇక్కడ మేబీ కళ్యాణ్ ఏమనుకుని ఉంటాడంటే నిజంగానే ఒకవేళ తనూజ కావాలని నన్ను నెగిటివ్ చేస్తుందా అంటే తను చూపించింది ఆ రకంగా. మనకి ఎపిసోడ్లో వేయలేదు కానీ ఇలా వెళ్తావు నువ్వు చెయ్యే కానీ ఇలా వెళ్తావు, నీకు అంత కంఫర్ట్ ఉన్నప్పుడు నార్మల్గా ఉండాలి కదా, ఎందుకు అలా చేస్తావు, నువ్వు కావాలన్న పిల్లోడు నెగిటివ్ చేస్తున్నావు, ఇంతకు ముందు భరణి పంపేసావు, ఇప్పుడు కళ్యాణ్ పంపేస్తావు అంటుంది. భరణి గారిని తనూజ నమ్మిందంటే పంపింది అంటే నేను యాక్సెప్ట్ చేయను. అండ్ ఇప్పుడు ఈమె మన సంజన గారు కూడా అదే అంటది, నేనేమి ఇమ్ముని పంపలేదు బాండింగ్లు పెట్టుకుని అని. అక్కడ తనుజయ కూడా ఏం పంపలేదు, అక్కడ బాండింగ్ గారు కూడా కొన్ని మిస్టేక్స్ చేసుకున్నారు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా. ఇక్కడ అలా కాదు, ఎమ్ము గేమ్ ఆడుతున్నాడు, ఎమ్ము వల్ల సంజన కూడా కనపడుతుంది. సంజన ఎప్పటికీ ఎమ్ముకి గ్రేట్ఫుల్ ఉండాలి. హౌస్ లో ఇన్ని రోజులు ఏదైనా కనపడుతుందంటే అది ఎమ్ము వల్లే, లేదంటే ఓన్లీ దొంగతనాలు తప్ప ఏం గేమ్ లేదు. ఈవెన్ ఈ రోజు కూడా మాధురి అలా లేచింది గేమ్ లో, టాస్క్ లో మాధురి ఇలా లేచింది, సంజన ఇలా పడిపోయింది ఈరోజు టాస్క్ లో. ఫస్ట్ రౌండ్ తెలివిగా కళ్యాణ్ని, ఫస్ట్ టాస్క్ తెలివిగా కళ్యాణ్ అండ్ ఎవరు ఎమ్ముని తీసుకుంది. మాధురికి తెలుసు ఏదో ఒక టైంలో ఎమ్ము అటు వెళ్ళిపోతాడని, బట్ తనకి ఆ టాస్క్ విన్ అవ్వడం కావాలి, ఆ టాస్క్ విన్ అయిన తర్వాత వచ్చే మనీ కావాలి. ఎందుకంటే లీడర్ దగ్గర మనీ ఎక్కువ ఉండాలి అండ్ వాళ్ళ టీంలో ఎక్కువ మంది ఉండాలి. ఈ రెండు టార్గెట్లు చాలా తెలివిగా ఆడుకుంటూ పోతుంది మాధురి. అక్కడ తనకి సంజనాకి అంత లేదు. సో ఫస్ట్ టాస్క్ అయింది. ఫస్ట్ టాస్క్ వీళ్ళిద్దరు వాళ్ళు కూడా బాగానే ఆడారు. వాళ్ళు 16, వీళ్ళు చాలా ఎక్కువ తాగారు కళ్యాణ్ అండ్ వీళ్ళు. మధ్యలో డెమ్మను ఒకటి బజర్ అయిపోయాక కూడా తాగుతానే ఉన్నాడు, బట్ అక్కడ సంచాలక మాధురి పెద్ద పట్టించుకోలేదు. మేబీ యువతలు ఎక్కువ ఉన్నాయని పట్టించుకోలేదేమో. ఒకవేళ ఈ పక్కన ఎక్కువ లేకపోతే అక్కడ మైనస్ అయి ఉండేది కదా, అదొకటి చూసుకోలేదు అని అనిపించింది. అండ్ టాస్క్ అయిపోయింది అండ్ రెడ్ టీమ్ మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. కళ్యాణ్ అని అరుస్తూనే ఉన్నారు. ఆ తర్వాత మాధురి డబ్బులు పక్కన పెట్టుకుంది. మన తనూజ పాప అండ్ సుమన్ వెళ్ళిపోయి డబ్బులు కొట్టేశారు. డబ్బులు కొట్టి వచ్చి కూర్చుంటే అండ్ అంతకు ముందు అసలు నుంచి సంజయ్ ఏదో పోక్ చేయడానికి ట్రై చేసింది. మాధురిని పోక్ చేయడం అంత ఈజీ కాదబ్బా. బయట ఆవిడ బోల్డ్ అని ట్రాల్స్ చూసి నవ్వుదా రీల్స్ చేసుకున్న ఆమెను పోక్ చేయలేరు ఎవరు. సో ఆమె అంటది ఎప్పుడు వచ్చాం కాదమ్మా, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటది. నెక్స్ట్ విన్ అయిన తర్వాత పాట అంట,
ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మా మాదిరి అక్కతో పెట్టుకుంటే లొల్లు అవుతుంది అంట. బాగుంది. సో అది అండ్ మళ్ళీ ఆమెను పట్టుకెళ్ళి ఆ లీడర్నే పాడేద్దామని పట్టుకెళ్ళి లీడర్ని పాడేసిన తర్వాత మాసు మాదిరితో పెట్టుకుంటే మాడత అయిపోద్ది అని చెప్పింది. అంటే నేను పాత పులిని, అంటే నువ్వు ఇప్పుడే వచ్చావు అన్నట్టు పోక్ చేయడానికి ట్రై చేస్తుంది సంజన. దానికి మాదిరి అంటది, పాత పులి కాదే, మియావ్ మియావ్ పిల్లి. అమ్మో, ఆ మాదిరి జోలికి వెళ్ళడం కష్టం తనుజ. అందుకే అబ్బా మాధురితో పెట్టుకోకూడదని తను ఫిక్స్ అయిపోయింది. అందుకే నాకు మాధురి ఫ్రెండ్ గానే ఉండాలి అని ఫిక్స్ అయిపోయింది. అక్కడ తనుజ గేమ్ ఆడింది, తప్పులేదు. ఆ గేమ్ ఆడడంలో తప్పులేదు. తన గేమ్ లో ఇరుక్కున్న వాళ్ళకి తప్పు. ఎవరైనా కానీ వాళ్ళకి తగ్గట్టు గేమ్ ఆడుకుంటారు. మనం ఫలానా వాళ్ళతో ఫైట్ చేయగలం, మనం ఫలానా వాళ్ళతో ఫైట్ చేయలేము, వాళ్ళని మన దగ్గర పెట్టుకుందాం, సింపుల్. అది వాళ్ళ గేమ్. ఆ గేమ్ లో నువ్వు కూడా ఆ గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యి, అంటే మాదిరి ఇన్నర్ ఫీలింగ్ కూడా నేను తనుజతో ఉంటా. తనకి ఎలాగో బయట చాలా ఫ్యాన్ బేస్ ఉంది, పాజిటివిటీ ఉంది, సో నేను తనుజతో ఉంటా అండ్ నా గేమ్ నేను ఆడుకుంటా అని మాదిరి కూడా లోపల అనుకున్నది అనుకో, సూపర్. లేదా అలా అనుకోకుండా కింద ఈ అరుస్తుంది కదా మాదిరి మీద ఎవరు, మన తనుజ. లైవ్ లో ఎపిసోడ్ లో కట్ చేసాడు కానీ లైవ్ లో ఇంకా చాలా అరిచినా కానీ మాదిరి అస్సలు మాట్లాడలేదు, ఒక్క మాట కూడా ఏమనలేదు. ఆ తర్వాత కూడా తనతోనే ఉంది. అండ్ కళ్యాణ్ అండ్ తనుజ మధ్య ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి పోగొట్టడానికి చూసింది. ఎందుకంటే మాధురికి కళ్యాణ్ కూడా నచ్చుతున్నాడు అనమాట. సో అందుకు వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉండాలి, వాళ్ళ ఫ్రెండ్షిప్ విడిపోకూడదు అన్నట్టు కలపడానికి ట్రై చేసింది. సో వాళ్ళతోనే ఉంది. అన్ని అరుపులు అరిచినా పట్టించుకోలేరు మాధురి. నెక్స్ట్ వచ్చేసి సుమన్ తనుజ డబ్బులు కొట్టేశారు కదా. డబ్బులు కొట్టేగానే నా డబ్బులు పోయాయి అని సంజన, నా డబ్బులు ఎవరు కొట్టారో ఇచ్చేసేయి అని చెప్పేసి అంటది. దివ్య అంటది, మీ డబ్బులు ఎవరు పోయాయో మీరు ఎత్తుక్కోవాలి, మమ్మల్ని అడిగితే ఎలాగని దివ్య అంటది. తనుజ అదే అంటది. అండ్ మాధురి వచ్చేసి మధ్యలో వాళ్ళ టీం వాళ్ళే కదా దొంగతనం చేశారు, బట్ వాళ్ళ టీం వాళ్ళే చేశారనేవి తనకు అంత క్లియర్ గా తెలియదు. ఏం మరి నేను లైవ్ చూడలేదు కాబట్టి తెలియదు అని అనుకుంటున్నా. ఏమో నేనే చేశానేమో అన్నట్టు మాధురి అంటది. ఈ లోపు సంజన వచ్చేసి అండి ఇక్కడ మాధురి ఇంకోటి అంటది, గుడ్డు దొంగతనం చేసినట్టు అనుకుంటున్నారా అని చెప్పేసి అంటే పర్సనల్ గా వెళ్ళొద్దు అంటది సంజన. ఎందుకంటే మాధురితో గొడవ పెట్టుకునే శక్తి ధైర్యము రెండూ లేవు సంజనకి. పర్సనల్ గా వెళ్ళొద్దు అంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఏమంది అందులో పడినప్పుడు, వాటర్ లో పడినప్పుడు, పాత పులి కాదే మియావ్ మియావ్ పిల్లి, అది గట్టిగా హట్ అవుతుంది సంజనకి ఆ మాట. సో అందుకని ఇవన్నీ పట్టుకుని పర్సనల్ గా వెళ్ళొద్దు అని అంటుంది. బట్ నేనేమంటానంటే, మిమ్మల్ని ఎవరైనా పర్సనల్ గా జస్ట్ మియాం పిల్లి ఇలా అంటేనే మీరు తట్టుకోలేకపోతున్నారే. మీరు ఒక అమ్మాయి మీద ఎలా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తారు? అండ్ ఒక పిల్లోడిని పట్టుకుని సెలబ్రిటీ చుట్టూ తిరుగుతున్నారు. వాట్ ఈస్ సెలబ్రిటీ, వాట్ ఈస్ కామనర్? ఎందుకు వస్తుంది మీకు ఈ మాటలు? మరి సంజన తప్పు కదా అక్కడ. నిన్ను ఎవరైనా ఏమన్నంటే నువ్వు తీసుకోలేకపోతున్నావు, మరి నువ్వెందుకు వేరే వాళ్ళని అంటున్నావు అని నాకు అనిపించింది. అందుకే రకాలుగా నాకు ఈ రోజు ఈవిడికి సంజనకి టిట్ ఫర్ టాట్ ఎవరైనా ఇచ్చారంటే మాధురి ఇచ్చిందని అనిపించింది నాకు. అందుకే సంజన మియాం పిల్లి అన్నది మాత్రం ఖచ్చితంగా కొంచెం గట్టిగా హిట్ అవుతుంది, తను హట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమైందంటే, నువ్వు ఆల్రెడీ ముందు తప్పు చేస్తున్నావు కదా, సంజన ఆల్రెడీ ముందు తప్పు చేస్తుంది, వేరే వాళ్ళని కూడా హట్ చేసింది క్యారెక్టర్ అసోసినేషన్ చేసి, అప్పుడు నువ్వు కూడా తీసుకో మరి. ఆటలో నిన్ను కూడా అంటారు మరి అని నాకు అనిపించింది. ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. అండ్ మిడ్ నైట్ టాక్స్ చాలా జరిగాయి, రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం. అండ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఎము వర్సెస్ సంజన మీ సపోర్ట్ ఎవరికి? ఎము వర్సెస్ సంజన ఏంటి, ఎము వర్సెస్ తనుజ మీ సపోర్ట్ ఎవరికి? ఇద్దరికైనా లేదా ఇద్దరిలో ఒకరికైనా? అండ్ సంజన వర్సెస్ కళ్యాణ్ తనుజ వీళ్ళలో మీ సపోర్ట్ ఎవరికంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాటా బై బై.